Hey guys, welcome to my channel. ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసేది ఫ్రమ్ డైసన్. బాక్స్లో మనకి ఇది బిల్ అండ్ ఇది ఒకటి ప్రొవైడ్ చేశారు. సో ఇదైతే బిల్. $50,000 ఎంఆర్పి. యాక్చువల్లీ మనకి 45,900కి వచ్చింది. ఇది జీవికే దగ్గర ఉన్న డైసన్లో తీసుకున్నా. బాక్స్ మీద అయితే ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. ఇది కలర్ కాంబినేషన్ అండ్ ఇక్కడే మనకి ఎంఆర్పి ఇచ్చారు 49,900 రూపీస్. ఇది పవర్ వచ్చేసి 1300 వాల్స్. ఇది యూఎస్లో తప్ప ఏ కంట్రీలో అయినా లీగల్. యూఎస్లో మాత్రం 1000 వాల్స్ ఆర్ సమ్ ఏదో లిమిట్ ఉంది. అండ్ ఇందులో మనకి ఏమేమి ప్రొవైడ్ చేశారు అనేది కూడా పెట్టారు. అవి సపరేట్గా చెప్తాను నేను లోపల. చాలా హెవీ ప్యాకింగ్ ఉంది. బాక్స్లో అయితే ఇంకేం లేదు. డైసన్ ఎయిర్ వ్రాప్ కంప్లీట్ లాంగ్. దాని మిషనరీ ఎలా ఉండిద్దని ట్రాన్స్పరెంట్గా ఇలా పెట్టారు. సో సేమ్ ఇక్కడ కూడా ఇందా మనం చూసి ఇచ్చారు 3.38 kgs అండ్ ఎక్సెట్రా. సో ఇవి 2 టైప్స్ యాక్చువల్గా. ఒకటేమో స్మాల్ వన్, అదే ఒక డ్రయర్ అండ్ కొన్ని స్టైలింగ్స్ ఇచ్చారు. అది వచ్చేసి మనకి అప్రాక్స్ 35,990 అలా ఉంది ఎంఆర్పి, ఎగ్జాక్ట్గా తెలియదు. ఇది వచ్చేసి నీకు మల్టిపుల్గా యూజ్ అయ్యింది, లైక్ గర్ల్స్కి అండ్ బాయ్స్కి ఇద్దరికి యూజ్ అయ్యింది. అదైతే కంప్లీట్లీ ఓన్లీ ఫర్ బాయ్స్. అండ్ అదేంటంటే ఫాస్టెస్ట్ హెయిర్ డ్రయర్. ఇది వచ్చేసి ఏంటంటే సేఫెస్ట్ హెయిర్ డ్రయర్, లైక్ హెయిర్ని అస్సలు డ్యామేజ్ అనేది చెయ్యదు. సో ఇది బాక్స్. మనం ఎక్కడికైనా తీసుకొని వెళ్ళాలన్నా దాని యాక్సెసరీస్, దాని పార్ట్స్ అన్నీ ఇందులోనే పెట్టుకొని తీసుకుని వెళ్తాం. ఇలా క్యారీ చేసేయడమే. ఇది బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడ డైసన్ అనేది బ్యాజింగ్ ఇచ్చారు. ఇట్స్ వెరీ క్యూట్ అండ్ నైస్. సో ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఆపే. సో లోపలంతా నీకు సాఫ్ట్ మెటీరియల్ ఉంది, డ్యామేజ్ అవ్వకూడదు కదా. అండ్ వెల్కమ్ టు డైసన్. అండ్ ఇక్కడ మనకి చిన్న మాన్యువల్ ఇచ్చారు. ఎక్కువ ఇక్కడ ఉమెన్కి ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఎక్స్ప్లెయిన్ చేద్దాం మెనకు కూడా ఎలా చేయాలనేది. సో ఇది అనమాట. ఇందులో ఫస్ట్ యాక్సెసరీస్, దీని గురించి మాట్లాడుకున్నాం. యాక్సెసరీస్ అన్నిటి గురించి మాట్లాడుకుని అప్పుడు మనం మిషన్కి వెళ్దాం. ఇది వచ్చి మనకి లైక్ ఇది ఓపెన్లో ఉంటే ఇట్స్ లైక్ ఫర్ హెయిర్ డ్రయర్ అనమాట. ఇన్ కేస్ ఒకవేళ మనం సైడ్కి ఇలా అన్నప్పుడు ఇట్స్ మూవింగ్ కదా. ఇప్పుడు ఇది ఆఫ్ అయిపోయింది. సో ఓన్లీ సైడ్స్ వస్తాయి. ఇప్పుడు ఏంటంటే లైక్ మనకి హెయిర్ మీద బేబీ హెయిర్ అనేది గ్రో అలా అప్ అయి ఉంటాయి. సో అది నచ్చకూడదు కాబట్టి దీంతో మనం దాన్ని సాఫ్ట్ చేసుకొని కంప్లీట్ ఒక ఫినిషింగ్ వచ్చింది. దానికోసం ఇది యూస్ చేస్తారు. లేదు అనుకుంటే ఇది జస్ట్ ఇలా మూవ్ చేస్తే ఇది హెయిర్ డ్రయర్కి. ఇట్స్ వెరీ ఈజీ. అండ్ ఇదేమో స్ట్రైట్నింగ్కి అండ్ లైక్ జనరల్ కోమింగ్కి లేదా డ్రై చేసుకోవడానికి కూడా యూజ్ అయ్యింది. ఇలా మనకి వచ్చింది ఎందుకంటే సెన్సిటివ్ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి ఇది యూజ్ అవుద్ది. అండ్ సేమ్ దానికి యూజ్తోనే ఇంకోటి ఇచ్చారు. ఇది నార్మల్ హెయిర్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎక్కువ మెన్కి ప్రిఫర్ చేస్తారంట, ఇది ఎక్కువ ఉమెన్కి ప్రిఫర్ చేస్తారు. బోత్ ఆర్ ఇన్ సేమ్ కలర్. ఇక్కడ డైసన్ బ్యాజింగ్ కూడా ఉంది. బట్ ద డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ బ్రషెస్లో మనకి డిఫరెన్స్ ఉంది. దే విల్ మూవ్ లైక్ దిస్. సో నెక్స్ట్ వచ్చేసేది మనకి ఇది ఇచ్చారు. ఇదేంటంటే దీస్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ హెయిర్ కర్ల్స్ అనమాట గర్ల్స్కి. ఇది వచ్చేసి మనకి షార్ట్ హెయిర్, ఐ మీన్ నీకు లెంత్ ఆఫ్ హెయిర్ అనేది షార్ట్ ఉన్నప్పుడు ఇది యూజ్ చేస్తారు. అంటే షార్ట్ కర్ల్స్ కోసమైనా యూజ్ చేస్తారు. మనం దీన్ని ఇటు సైడ్ తిప్పితే హెయిర్ అనేది ఇలా ఫోల్డ్ అవుతుంది. అండ్ ఇటు సైడ్ తిప్పితే హెయిర్ అనేది ఇటు నుంచి కర్ల్స్ అవుతాయి. ఇక్కడ ఇండికేషన్ ఇచ్చారు జస్ట్ లైక్ దిస్. అండ్ సెకండ్ వచ్చేసి
ఇది ఫర్ లాంగ్ కర్ల్స్ అనమాట. సేమ్ ఇది కూడా అదే మెకానిజం. సైడ్ కంటే రైట్ సైడ్ నుంచి, ఇట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి హెయిర్ మోల్డ్ అవుతాయి. ఇది లాంగ్ హెయిర్ ఉండి కర్ల్స్ కావాలనుకున్న వాళ్ళకి. అండ్ లేటర్ మై ఫేవరెట్ వాల్యూమినైజర్. ఇది మనకు కంప్లీట్గా వాల్యూమినైజ్ చేసుకోవడానికి. ఇది ఎక్కువగా మనం డైలీ యూస్ చేసే బ్రషెస్ కూడా ఈ సర్కిల్లోనే ఉంటాయి. వాటితోనే మనకి చాలా వాల్యూమ్ అనేది గ్రో అయ్యింది, ఎస్పెషల్లీ ఫర్ మెన్. ఇది మనకి హీట్ అండ్ కోల్డ్ కాంబినేషన్ రెండు యూస్ చేసుకోవచ్చు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్, దీన్ని కనెక్ట్ చేసినాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాక్స్లో అయితే ఇంకంతే, సేమ్ ఇప్పుడు ఎలా తీసానో అలానే పెట్టుకొని వీ షుడ్ క్యారీ ఎనీవేర్. నెక్స్ట్ కమింగ్ టు దిస్, ఇది మెయిన్ మిషన్. సో నాకు ఇక్కడ బాగా ఇంప్రెస్ అయింది ఏంటంటే, నార్మల్ అన్ని హెయిర్ డ్రైయర్స్కి మనకి కనెక్టర్ ఉండిద్ది కదా అంతే, కానీ ఇక్కడ చూడండి వోల్ట్స్ అనేది ఎంత వస్తుంది అప్ అండ్ డౌన్ అయినప్పుడు ఈ మిషన్ పాడవకుండా ఉంటాకి ఇది డిజైన్ చేశారు. మన ల్యాప్టాప్ ఛార్జర్స్కి వాటికి ఇలాంటివి చూస్తూ ఉంటాం. సో ఇది 3 పిన్ ఇచ్చారు, మనకి వేరే పిన్స్తో లైక్ వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు కన్వర్ట్ చేసుకోవచ్చు అంట. అండ్ ఫైనల్లీ దిస్ ఇస్ ద మెయిన్ పార్ట్, మదర్ ఆఫ్ దిస్ డైసన్. ఇక్కడ ఇది వచ్చేసి ఫిల్టర్. ఎయిర్ అనేది ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి ఇట్ విల్ కమ్ ఫ్రమ్ దిస్ సైడ్. ఇది ఇలా చేసి ఇవి ఫిల్టర్స్ క్లీన్ చేసుకోవాలి ఎవ్రీ 1 month or 2 monthsకి, డిపెండ్ అపాన్ అవర్ యూసెస్. లేటర్ ఇక్కడ వచ్చేసరికి దిస్ ఈజ్ స్పీడ్స్ అనమాట. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, మొత్తం 3. అండ్ ఇది ఫస్ట్ హీట్లో ఉండిద్ది, సెకండ్ ఫస్ట్ వన్ ఈజ్ కోల్డ్, సెకండ్ వన్ ఈజ్ హీట్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఎక్స్ట్రీమ్ హీట్. అప్ టు 100 degrees వెళ్ళిద్దని వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పారు. అండ్ దిస్ ఈజ్ ఫర్ ఆన్. అండ్ ఆన్ అయ్యాక మిడిల్లో మనకి అప్పుడప్పుడు ఓవర్ హీట్ అయింది అన్నప్పుడు వి యూజ్ అగైన్ అప్ ఫుల్ ఫర్ ఫ్యూ సెకండ్స్. సో కూల్ వస్తుంది, మళ్ళీ మామూలు చేసేసాక మనకి మళ్ళీ హీట్ వచ్చేసింది. అండ్ ఇది అన్లాకింగ్ కోసం నేను ఇప్పుడు చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది కదా, జస్ట్ కనెక్ట్ చేయడం చాలా ఈజీ, అంతే కనెక్ట్ అయిపోయింది. ఏం చేసినా కూడా ఇంకా రాదు. జస్ట్ మళ్ళీ ఇక్కడ మనం ఈ బటన్ని కిందకి పుష్ చేసి ఇలాంటినే వస్తుంది. ఆ మెకానిజం నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఇది చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. జస్ట్ లైక్ ఈ కప్తే ఏంటంటే ఇక్కడ ఇచ్చిన బటన్స్ ఉన్నాయి కదా, ఈ బటన్స్కి ఈ హోల్స్ ఎగ్జాక్ట్లో ఏ హోల్ అయినా ఫిట్ అయినా చాలు, బీ వెరీ స్ట్రాంగ్. అండ్ వెయిట్ ఎక్కువ మనకు అంత అనిపించట్లే. కంప్లీట్ బాక్స్ చూసుకుంటే మనకి 3 kgs ఉంది, కానీ ఇది నాట్ ఈవెన్ kg అనిపించింది నాకు. చాలా లైట్ వెయిట్ ఉంది, ఈజీగా మనం హెయిర్ని సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా బాక్స్లో ఏముంది, సో దిస్ ఈజ్ ద ఫిల్టర్ క్లీనర్ అనమాట. కొంచెం ప్యాకేజ్ అంతా డిఫరెంట్ ఉంది, అసలు ఎక్కడి నుంచి ఓపెన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. గాట్ ఇట్, ఐ థింక్ ఐ గాట్ ఇట్, ఎస్. ఇది ఫిల్టర్ క్లీనర్. ఏం లేదు, జస్ట్ ఇది ఉంది కదా ఇక్కడ ఇలా పెట్టుకొని దట్స్ ఇట్, క్లీన్ అయిపోయింది. మళ్ళీ 1 month హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఎక్కువగా డైలీ యూజెస్ కన్నా ప్రొఫెషనల్ యూజ్ చేసే వాళ్ళకి హెల్ప్ఫుల్ అయింది. అండ్ ఇది మాన్యువల్ వారంటీ ఎక్సెట్రా అండ్ ఎక్సెట్రా. సమ్ డైసన్ అన్లాకింగ్ ఫీచర్స్ కోసం అండ్ సేఫ్టీస్, వార్నింగ్స్, అడిషనల్ ఇన్ఫర్మేషన్, దట్స్ ఇట్. ఇంకంతే, బాక్స్లో ఏం లేదు, కానీ బాక్స్ క్వాలిటీ నచ్చింది. ఇలా నీట్గా అరేంజ్ చేసుకోవడం బాగుంది. అండ్ దీనిలో ఏంటంటే స్పెషాలిటీ, ఇప్పుడు ఈ యాక్సెసరీస్ ఉన్నాయి కదా, ఈ యాక్సెసరీస్లో ఏ యాక్సెసరీస్ అయినా సరే 1-2 years లోపల డ్యామేజ్ అయితే దే విల్ కంప్లీట్లీ రీప్లేస్. లైక్ ఈ పార్ట్లో ఏదైనా నీకు డ్యామేజ్ అనిపించింది, లైక్ క్రాక్ రావడం, లేదంటే ఇలా మూవ్ అవుతున్నాయి కదా, ఈ మూమెంట్లో నీకు ఎక్కడైనా ఇష్యూస్ రావడం, లేకపోతే హెయిర్ నీకు ఇబ్బంది చేయడం, లైక్ ఏదైనా నీ ఇష్యూ వచ్చిందంటే యూ కెన్ కాల్ దెమ్ ఆన్ వాట్సాప్ నెంబర్ కనెక్ట్ చేస్తారు, గ్రూప్ క్రియేట్ చేస్తారు. లేదు అనుకుంటే యూ కెన్ గో టు జీవీకే అండ్ యూ కెన్ ఆల్సో గో టు ఇన్ఆర్బిట్ హైదరాబాద్. సో అక్కడ వాళ్ళు దే విల్ హెల్ప్ యూ అనమాట.
ఈ కంప్లీట్ పీస్ అనేది దే వోంట్ రిపేర్, దే విల్ కంప్లీట్లీ గివ్ యూ ఏ న్యూ పీస్. అలా 3 times చేసుకోవచ్చు అండి 2 yearsలో. లేటర్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్టెండ్ యువర్ వారంటీ యూ కెన్ ఎక్స్టెండ్ ఆల్సో. సో ఇది డైసన్. ఇది నేను ఎందుకు తీసుకున్నా అంటే మన సింగిల్ మెన్ది తీసుకుని లైక్ నేను ఒక్కనే యూజ్ చేసి వేస్ట్ కదా, ఇలా అనుకో లైక్ మా అక్క కానీ మమ్మీ కానీ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. సో అందుకని ఇది ప్రిఫర్ చేశాను. అండ్ దానికి దీనికి డిఫరెన్స్ కూడా నాకు 20,000 అనిపించినా కూడా మళ్ళీ వాళ్ళ కోసం ఇది తీసుకొని నా కోసం అది తీసుకోవడం వేస్ట్ అనిపించింది. సో అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఫిల్టర్ ఉంది కదా, ఇది కూడా కంప్లీట్లీ మ్యాగ్నెట్. అండ్ ఇది ఇప్పుడు ఆన్ చేద్దాం. సో ఇప్పుడు ఏది పెట్టలేదు యాక్సెసరీస్, జనరల్గా ఆన్ వరకు మాత్రమే కాబట్టి ఏం పెట్టట్లేదు. ఇది ఫస్ట్ ఆన్, కొంచెం ఎయిర్ వెళ్తుంది. ఇది ఫస్ట్ మోడ్ ఇన్ కూల్. నెక్స్ట్ హీట్ మోడ్. నెక్స్ట్ ఇంకా కంప్లీట్. ఓ చాలా హీట్ వస్తుంది. ఐ గెస్ మనం డైలీ యూజ్కి ఫస్ట్ వన్ కోల్డ్ అండ్ సెకండ్ హీట్ చాలు, థర్డ్ హీట్ అంతా యూజ్ చేయరు ఎవరు. ఇప్పుడు మనం ఫ్యాన్ స్పీడ్ ఎంత ఉందో చూద్దాం. ఇది ఫస్ట్ ఫ్యాన్ స్పీడ్. నౌ సెకండ్. నౌ థర్డ్. సో ఇక్కడ చూద్దాం ఇప్పుడు, అంటే లైక్ సౌండ్ విన్నారు కానీ మీకు ఎక్స్పీరియన్స్ తెలియదు కదా. కెమెరామెన్ గారు కొంచెం దగ్గర రండి. సో ఫస్ట్ మెథడ్లో పెట్టాను, వీల్ ఆన్. నౌ సెకండ్ మెథడ్. నౌ థర్డ్ మెథడ్. సో అదనమాట. అండ్ ఇది ఆన్ చేసినప్పుడు ఆఫ్ చేసినప్పుడు ఒక లాంటి మెకానిజం సౌండ్ వస్తుంది, భలే ఫ్యూచరిస్టిక్గా అనిపించింది నాకు. లైక్ ఒక రోబో సౌండ్ టైప్లో అనిపిస్తుంది, ఇక్కడ నుంచి వస్తుంది. మేబీ అది రికార్డ్ అయిందో లేదో నాకు తెలియదు, చూద్దాం. సో అది దిస్ ఈస్ ద థింగ్, డైసన్ ఎయిర్ ర్యాప్ మల్టీ స్టైలర్ అనమాట. ఎక్కువ ప్రొఫెషనల్స్ యూస్ చేస్తారంట. సర్లే సరదా కొందామని కొనేసా. మీకు నచ్చిందంటే కామెంట్ చేయండి, నచ్చకపోతే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్ గైస్.